టీవీ వార్తలకు స్వాగతం. పొదలి మండలంలోని బుచ్చన్నపాలెం గంగమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభపై ప్రసంగించిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళన్నా డ్రిప్ ఇరిగేషన్ తీసుకున్నదా అని అడుగుతా ఉన్నా, ఒక్కళ్ళన్నా స్ప్రింక్లర్లు తీసుకున్నదా అని అడుగుతా ఉన్నా, ఒక్కళ్ళన్నా ట్రాక్టర్లు తీసుకున్నదా అని అడుగుతా ఉన్నా. మరి ఏం చేశారు? రైతులకు చేయలే, అటుపక్క నిరుద్యోగ యువతకు చేయలే, అటుపక్క కార్మికులకు చేయలే. ఎవరికి చేశారు? కేవలం ఆ 5 మంది మాత్రం ఆ పంచ పాండవులు సంపాదించుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని సంఖ్య నాకిచ్చారు తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నా. మహిళా సోదరి మీరు గుర్తు తెచ్చుకోండి. 5 సంవత్సరాలు విధ్వంసాన్ని సృష్టించారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఒక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టామా? ఒక్క కుటుంబాన్ని అలాట్మెంట్ చేశామా? ఒక్క పొలం దోచుకున్నామా? ఒక్కరి స్థలం ఖాళీ చేశామా? ఒక్క ఇల్లు కబ్జా చేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలు జీవించాలా? ప్రతి ఒక్కరి వ్యాపారాలు చేసుకోవాలా? ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలా అనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. లాస్ట్ 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుని కట్టనీయలేదు. వాళ్ళు కట్టనీయకుండా పర్మిషన్ కూడా ఇవ్వనీయకుండా అడ్డుకున్నా. ఈ రోజు నేను అనుకుంటే అసలు ఆ ప్రభ కూడా ఉండదు. కానీ ప్రజలందరూ బాగుండాలా, ప్రజలందరూ సంతోషంగా ఉండాలా, ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా ప్రజలకు మంచి జరగాలని ఈ రోజు అందరినీ ప్రజలందరూ సంతోషంగా ఉండేలా చూసేదానికి ఈ రోజు శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లా తల్లి గంగమ్మ సాక్షిగా ఈ రోజు ఎంతో ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ గంగమ్మ ప్రసంగం కోసం మన గ్రామస్తులందరూ కూడా పరితపిస్తూ మన గ్రామాల అభివృద్ధి కోసం ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ మనమందరం ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఆ గంగమ్మను చీకట్లో పెట్టారు. ఈ రోజు మనం మొట్టమొదటిసారిగా ఆ గంగమ్మకు కరెంటు తీసుకుని వచ్చా. గతంలో వైసీపీ వాళ్ళు ఎవరు చేయలేనటువంటి పనిని ఈ రోజు చేసి చూపించామని మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నా. వాళ్ళకు ఆ ప్రభ కట్టుకునే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఏం సాధించారని ఆ రకంగా ప్రభలు కట్టుకుని అడుగుతా ఉన్నా. కనీసం ఆ గంగమ్మకు కరెంటు కూడా ఏపీలో పోయినటువంటి మీరు ఏ రకంగా ప్రభ కట్టుకొని ఊరేగుతా ఉన్నారో ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ గంగమ్మ తల్లికి మోకరుల్ని క్షమాపణలు కోరుకోవాలి. పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీగా, పేద ప్రజలకు అండగా నిలబడేటువంటి పార్టీగా, పేదలకు సంక్షేమంతో పాటు అభివృద్ధిని మరో పక్క చూపిస్తూ ముందుకు పోతున్నటువంటి పార్టీగా జనసేన బీజేపీల కూటమితో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నమాట వాస్తవం మీ అందరికి మనం చేస్తా ఉన్నా. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. లాస్ట్ 5 సంవత్సరాలు ఏం చేశారు, ఏం సాధించారు, ఏం చేసి పెట్టారు? చేసింది లేదు. అమాయకమైనటువంటి యువకుల జీవితాలను ఆటలాడుకున్నారు, గంజాయిని బానిసలు చేశారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, వాళ్ళ కడుపులు నింపుకున్నారు, అమాయక ప్రజలు బలైపోయారు. ఏందయ్యా అంటే బటన్ నొక్కినా అని చెప్తారు. ఇంతకు తప్పితే
రెండో దానికి దేనికి వాళ్ళు పనికి రాలే. ఒక బటన్ నొక్కుడుకే సరిపోయారు. మరి ఈరోజు మన గ్రామాలకు రోడ్లు కావాలన్నా, మన గ్రామాలలో సిమెంట్ రోడ్లు పడాలన్నా, తాగడానికి మంచినీళ్లు, ఇంటింటికి పైప్ లైన్ కుళాయి ఇవ్వాలన్నా, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమిలో జరుగుతా ఉన్నాయి. 399 కోట్ల రూపాయలతోటి పవన్ కళ్యాణ్ గారిని మార్కాపురం తీసుకుని వచ్చి ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ ని ప్రారంభించాం. పనులు కూడా మొదలు పెట్టించాం. 1.5 సంవత్సరంలో పనులు పూర్తయితాయి. ప్రతి ఇంటి ముందు కుళాయి రాబోతా ఉంది. భవిష్యత్తులో తాగడానికి నీటి సమస్య అనేది ఉండకుండా చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.